హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రైతు బిడ్డ అనే కథ చెప్పుకుందాం. గంగుల పాలెంలో పూర్వం గంగులు అనే ఒక రైతు బిడ్డ ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అందుకనే పెద్దలు 10 మంది చేరి ఆ ఊరికి గంగులు పేరు పెట్టారు. ఇలాంటి మంచి పేరు తెచ్చుకున్న గంగులకు ఒక మనవడు కలిగాడు. ముద్దు కొద్దీ వాడికి తాత పేరే పెట్టారు. కానీ వాడు దాన్ని సార్థకం చేసుకోలేకపోయాడు. తాత ఎంత మంచివాడో మనవడు అంత గడుగ్గాయ. తాత ఎంతటి సాధువో మనవడు అంతటి దురుసు. కుర్రవాడి పెంకి చేష్టలు చూసి ఊళ్ళో అందరూ వాడిని గడుగ్గాయి గంగన్న అని పిలుస్తూ వచ్చారు. గంగులు తన స్వార్జితంతో ఒక ఇల్లు కట్టి నిలబెట్టిపోయాడు. కానీ కొడుకు హయాంలో కుటుంబం చితికిపోసాగింది. మనుమడి ఏలుబడిలో మరీ ఇంకా పేరే లేకుండా పోయింది. గంగులు కట్టిన ఇంట్లో మనవడు గంగన్న, అనాథ అయిన వాడి తల్లి ఉండేవారు. గంగన్నతో తల్లి ఏ విషయమైనా మనసు విడిచి చెప్పేది. కానీ అంత గొప్పగా బతికిన గంగులు కుటుంబం ఈ దుస్థితికి ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు. వాళ్లకు పాపం కష్టం మీదనే కాలక్షేపం జరుగుతూ వచ్చింది. గంగన్న తల్లి రోజుకొక వస్తువు విక్రయించి సంసారం గడపసాగింది. ఇలా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేయడం, ఆ డబ్బు తినివేయడం పూర్తయింది. ఇక మిగిలినదల్లా ఒక్క పాడి ఆవు. పొయ్యి మీదకి ఏమీ లేకపోవడం వల్ల ఈ ఆవును కూడా అమ్ముకురమ్మని గంగన్నతో చెప్పింది తల్లి. గడుగ్గాయి గంగన్న ఆవును తోలుకొని పోయి ఉరకలు వేసుకుంటూ సంతకు బయలుదేరాడు. దారిలో ఒక వృద్ధుడు కనిపించాడు. గంగన్నను పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు. జరిగిన సంగతంతా విడమరచి చెప్పాడు గంగన్న. ఇది విని వృద్ధుడు, ఓస్, ఎంతపాటిదానికైనా సంతకు పోవడం, ఈ ఆవును నాకిచ్చేయి. బదులుగా నీకు చిత్రమైన చిక్కుడు గింజలు ఇస్తాను. అవి నీకెంతటి భాగ్యాన్ని ఇస్తాయో ఇంటికి పట్టుకువెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. వృద్ధుడు అలా చెప్పగానే వెంటనే నమ్మేసి గడుగ్గాయి గంగన్న తన ఆవును వాడికిచ్చేశాడు. వాడిచ్చిన చిక్కుడు గింజలు చేత పట్టుకొని తన ఇంటికి చేరుకున్నాడు. గంగన్న తల్లి అక్కడ ఇంటి వద్ద ఎంతో ఆత్రంతో కొడుకు కోసం ఎదురు చూస్తుంది. అనుకున్నట్టుగానే కొంతసేపటికల్లా గంగన్న గుమ్మంలో కాలు పెట్టాడు. వాడిని తల్లి చేరబిలిచి మంచి చెడ్డ అడిగింది. ఆవును అమ్మేసి చేతి నిండా ధనం తెస్తాడని ఆమె ఆశపడుతూ ఉండగా వాడు చెయ్యి విప్పి చిక్కుడు గింజలు చూపించి వాటి గురించి ఏవేవో చెప్పబోయాడు. తల్లి ఈ మాటలేమీ పట్టించుకోలేదు సరిపదా. మండిపడుతూ ఆ గింజలన్నీ బలంగా అవతలకు విసిరేసింది. ఈ దరిద్రుడు ఇంతే, ఎందుకు పనికిరాడు, వీడి వల్ల పావలా ప్రయోజనం కూడా లేదు అని ఆమె విసుక్కుంది. అయితే చిత్రమేమిటో కానీ ఆమె పొద్దున్నే లేచి చూసేసరికి అల్లంత దూరాన పెరట్లో నవనవలాడుతూ గుబురుగా పెరిగిన ఒక పాదు కనిపించింది. చూడగా అది రంగురంగుల చిక్కుడు పాదు. అది ఆకాశానికి అంటుతున్నది. దాన్ని చూడగానే ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. గంగన్న లేచాడు. పాదు కంటపడింది. ఉత్సాహంతో ఎగిరి గంతేశాడు. ఇది మామూలు పాదు కాదని, మహిమగల పాదు అని వాడికి బాగా తెలుసు. అందుచేత చేదస్తపు తల్లితో గొడవ పెట్టుకోకుండా ఈ పాదు మహిమలేంటో చూడడానికి నిశ్చయించుకున్నాడు. గంగన్న గబాగబా ఆ చిక్కుడు పాదు ఎక్కి చివరికంటా వెళ్ళిపోయాడు. ఆ పాదు చిట్ట చివర మేఘమండలంలోకి చొచ్చుకుపోయి ఉంది. అయినా సరే జంకకుండా ఎక్కి నిలబడి 4 వైపులా కలిగి చూశాడు. దూరాన మేఘమండలంలో ఒక అద్భుతమైన దివ్యభవనం కనిపించింది. సరాసరిపోయి ఆ దివ్యభవనానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. ఒక అప్సరస వచ్చి తలుపు తీసింది. ఇదేంటబ్బా, ఇలా వచ్చావు? నువ్వెవరివి? ఇది జ్వాలాముఖుడనే రాక్షసరాజు యొక్క భవనమని, చూస్తే మింగేస్తాడని నీకు తెలీదా అని అడిగింది. అంతలో అలజడి అయ్యేసరికి ఆమె, సరే ముందు నువ్వు వెళ్ళారా అంటూ గంగన్న చేయి పట్టుకు తీసుకుపోయి ఒక మూల పెట్టెలో దాచిపెట్టింది. ఆ అలజడి రాక్షసరాజు అయినటువంటి జ్వాలాముఖుడిదే. ఉరకలు వేసుకుంటూ రంకెలు వేసుకుంటూ భోజనాల గదిలోకి ప్రవేశించాడు వాడు. ఎక్కడెక్కడ నరుడు, కలుడు, ఏడి ఆ దుర్మార్గుడు అంటూ గది అంతా కలియదిరిగి గందరగోళం చేయసాగాడు. ఆ గడబిడ చూసి వాడి భార్య, రావయ్య, ఎప్పుడు ఇదే గొడవ, నరుడు లేదు గిరుడు లేదు అని గట్టిగా మందలించింది. అప్పుడు ఆమె పెట్టినట్టుగా భోజనం చేసి లేచాడు. లేవగానే,
ఏది నా బంగారు కోడి అని కేక వేశాడు. అందాలు చిందేటి ఒక కోడి పెట్టను తెచ్చి భర్త ఎదుట బల్ల మీద పెట్టిందామె. ఇదంతా 1000 కన్నులతో కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు గంగన్న. పెట్టుగుడ్డు 1, 2 అని గద్దించాడు. ఈ మాట అంటూ ఉండగానే బల్ల మీద ఒక బంగారు గుడ్డు పెట్టింది ఆ కోడి. ఎంతో ఉత్సాహంతో వాడు గబా గబా అంకెలు లెక్కిస్తూనే ఉన్నాడు. ఆ అంకెల ప్రకారం లెక్క తప్పిపోకుండా బంగారు గుడ్లు పెడుతూనే ఉంది ఆ బంగారు కోడి. ఈ విధంగా అది పెట్టిన గుడ్లన్నీ ఒక పెద్ద పోగుగా పడి ఉన్నాయి. ఈ పోగు చూస్తూనే ఎంతో ఆనందం పొంది జ్వాలాముఖుడు తన కుర్చీలో అలాగే నిద్రపోయాడు. వాడు నిద్రిస్తూ ఉన్న సమయంలో చల్లగా మెల్లగా లేచాడు గంగన్న. రెండో వాడి కంట పడకుండా రాక్షసుడి బల్ల వద్దకు చేరుకున్నాడు. బంగారు కోడిని చేపట్టాడు. కోట దాటి క్షణంలో ఉడాయించాడు. అక్కడ గంగన్న తల్లి కొడుకు కోసం కనిపెట్టుకొని కూర్చుంది. గంగన్న కంటపడేసరికి ఎప్పట్లానే వణకడం ప్రారంభించింది. కానీ కుర్రవాడి తెచ్చిన కోడి పెట్టను చూడగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పుడు కోడిని గురించిన కీలకం తెలుసు కనుక గంగన్న దాని చేత బంగారు గుడ్లు తెప్పించి అవి అమ్ముకు వచ్చి తను తల్లి సుఖంగా ఉంటూ వచ్చారు. అయితే ఆనాడు తనను దాచిపెట్టిన అప్సరస చెప్పిన మాటలు మాత్రం గంగన్న ఎప్పటికీ మర్చిపోలేదు. దుష్టుడైన ఈ జ్వాలాముఖుడి పీడ ఎలా వదల్చాలి, ఎలా భూభారం తగ్గించాలి అనే ఎల్లప్పుడూ మనసులో ఆలోచిస్తూనే ఉండేవాడు. ఇప్పుడు గంగన్న మంచి గమ్మత్తు చేశాడు. ఆనవాలు ఏమీ తెలియకుండా వేషం పూర్తిగా మార్చేసి మళ్ళీ రాక్షసుడి కోటకి చేరుకున్నాడే కానీ అక్కడ ఉండే అప్సరస కొత్తగా వచ్చిన ఈ కుర్రవాడిని దగ్గరకు చేరనివ్వలేదు. అబ్బాయి చూడగా నమ్మరాని కాలంగా కనిపిస్తుంది. మొన్ననే నీలాంటి కుర్రాడికి పోన్లే అని కనికరించి జాగా ఇస్తే మా యజమానినే ఏమార్చి బంగారు కోడిని కాజేసిపోయాడు అని ఇంకా ఏమో అనేంతలో మళ్ళీ రంకెలు వేసుకుంటూ రాక్షసరాజు ప్రవేశించాడు. జాలిగుండె గల అప్సరస ఈ కుర్రవాడిని దయతలిచి రహస్య స్థలంలో దాచిపెట్టింది. నరవాసన నరవాసన అంటూ జ్వాలాముఖుడు హుంకరించాడు. భార్య మందలించి వాడికి భోజనం పెట్టింది. భోజనం కాగానే ఏవి నా ధనపు సంచులు అన్నాడు. కొన్ని ఖాళీ సంచులు తెచ్చి భార్య వాటి ఎదుట పెట్టింది. కురిపించు, కనకవర్షం కురిపించు అంటూ ఆ సంచులు తలకిందులుగా పట్టుకున్నాడు. జల 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 జలమని రకరకాల వెండి బంగారు నాణేలు లెక్క లేకుండా వర్షించసాగాయి. అలా వర్షించిన ఆ ధనమంతా ఒక బ్రహ్మాండమైన పర్వతంలాగా పోగుపడింది. ఆ ధనరాశి దగదగ మెరిసిపోతూ చూస్తే కన్నులు జిగాలుమంటున్నాయి. ఇటువంటి ఆకర్షణీయమైన సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూనే జ్వాలాముఖుడు నిద్రపోయాడు. ఇదంతా కనిపెట్టుకుని ఉన్న గంగన్న ఒడుపు చూసి చడీ చప్పుడు లేకుండా మహిమగల ఆ సంచులు చేత పట్టుకొని ఉడాయించాడు. ఇంటి దగ్గర కనిపెట్టుకుని ఉన్న గంగన్న తల్లి వాడు తెచ్చే ఈ ధనం చూసి ఎంతో ఆనందించింది. అయితే ఫలానా కోట నుంచి వీటిని కాజేసి తెస్తున్నట్టు తెలియగానే ఆమె కొడుకును మందలించసాగింది. వాజమ్మ, ఇంకెప్పుడు ఆ కోటకి పోకు, వెళ్తే నీ ప్రాణానికి అపాయం కలుగుతుంది అని ఎన్నో విధాలుగా భయపెట్టి చూసింది. కానీ గంగన్న దృష్టి అంతా ఆ రాక్షసరాజు మీదనే ఉండే. వాణ్ణి ఎలా జయించాలా అన్నదే గంగన్నకు పట్టుకున్న దీక్ష. గంగన్న మూడోసారి మళ్ళీ బయలుదేరి మారువేషంతో రాక్షసుడి కోటకు పోయాడు. అక్కడ ఉండే అప్సరసను మంచి చేసుకొని లోపల ప్రవేశించాడు. యథాప్రకారం జ్వాలాముఖుడు వచ్చి నరవాసన నరవాసన అంటూ హుంకరించాడు. భార్య మందలించగా భోజనం చేసుకొని మాయవీణ చేత గానం చేయించాడు. అది చేసే అద్భుత గానానికి రాక్షసుడికి నిద్ర పట్టేసింది. గంగన్న ఒడుపు చూసి ఈ వీణ తీసి తన దగ్గర ఉంచుకున్నాడు. అయితే అది మహిమగల వీణ. పాడడమే కాదు, మాట్లాడుతుంది కూడా. ఈసారి దాన్ని ఎత్తుకుపోతూ ఉంటే ఆ వీణ అరవడం ప్రారంభించింది. ఆ అరుపులకి రాక్షసుడు మేలుకున్నాడు. ఉగ్రుడై గంగన్నను వెంబడించాడు. యుక్తిపరుడైన గంగన్న ఏమీ భయపడలేదు. పాదు వద్దకు చేరుకోగానే తను కిందకి దిగి వెంటనే కత్తితో పాదుని పరాపరా కోసిపడేశాడు. ఉరకలు వేసుకుంటూ వస్తున్న రాక్షసుడు ఆ పాదు దిగే రావాలి. అలా చేశాడు వాడు. కానీ పాదు తెగిపోయి ఉండడం వల్ల జారి జ్వాలాముఖుడు పర్వతంలా కింద పడి భూమి లోపల పడి అణిగిపోయాడు. రాక్షసుడు ఇలా హఠాత్తుగా పరిగెత్తుకు రావడంతో
కంగారు పడి కోటలో ఉన్న వారందరూ వాడి వెంట పరిగెత్తుకు వచ్చారు, కానీ కిందకి దిగలేకపోయారు. జ్వాలాముఖుడి పీడ వదలగానే గంగన్న తల్లి పసివాడిని దీవించి అప్పుడు వెల్లడించింది ఇంతవరకు చెప్పని అసలు రహస్యం. ఈ దుర్మార్గుడే తమ పూర్వుల ఐశ్వర్యమంతా కొల్లగొట్టి వాళ్ళని బికారులుగా చేశాడని. తను చేసిన పనికి ఎంతో గర్వించాడు గంగన్న. కోటకు మళ్ళీ మార్గం ఏర్పరిచాడు. తర్వాత గంగన్న మళ్ళీ కోటకు పోయి అప్సరసను పలకరించాడు. ఆమె వాడిని అనేక విధాలుగా మెచ్చుకుంటూ తను ఒక రాజకుమారినని, ఈ రాక్షసుడు తనను బంధించాడని చెప్పింది. ఆమె పేరు సౌగంధి. తనే కోరి కోరి గంగన్నను పెళ్ళాడింది. గంగన్న కోటను వశపరుచుకున్నాడు. వెంటనే రాక్షసుడి భార్య కూడా లొంగిపోయి వారందరికీ సేవకురాలిగా మారింది. బంగారు కోడి, ధనం సంచులు, మాయవీణ వీటన్నిటితో గంగన్న, సౌగంధి, గంగన్న తల్లి ఎప్పటి వైభవం అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.